ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే తెలివి తక్కువ పులి. అనగనగా ఒక ఊర్లో ఒక రైతు ఉండేవాడు. ఆ రైతు చాలా పేద రైతు. అతని దగ్గర 2 ఎద్దులు ఉండేటివి. ఒకరోజు అతను ఆ ఎద్దులకు మేత కోసం అడవికి తీసుకొని వెళ్ళాడు. అనుకోకుండా అతనికి ఒక పులి ఎదురైంది. ఆ పులి మాట్లాడే పులి. అది అతన్ని చూసి చాలా మర్యాదగా, ఓ రైతు, అంతా క్షేమమేనా అని అడిగింది. అప్పుడు ఆ రైతు, దేవుడి దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను అని చెప్పాడు. పులి మళ్ళీ ఇలా అంది, నీవు క్షేమంగా ఉన్నందుకు నాకు చాలా సంతోషం. ఇప్పుడు నీ 2 ఎద్దులను తినమని ఆ దేవుడు నన్ను పంపాడు. దేవుడు ఎలా చెబితే నువ్వు అలా చేస్తావు గనక నీ ఎద్దులను 2టిని నాకు ఆహారంగా ఇవ్వు అని అంది. పులి ఇలా అనేసరికి పాపం ఆ రైతుకు బాగా భయమేసింది. ఏమి చేయాలి అని ఆలోచించాడు. అలా ఆలోచించగా అప్పుడు ఆ రైతుకు ఒక ఆలోచన వచ్చింది. పులిమామ, నువ్వు చెప్పింది నిజం కాదు, ఎందుకంటే అందులో ఏమాత్రమూ న్యాయం కాదు. ఏ దేవుడైతే నిన్ను నా ఎద్దులను తినమని పంపాడో ఆ దేవుడే నన్ను ఈ ఎద్దుల సహాయంతో భూమిని దున్నుకొని జీవించమన్నాడు. కనుక నువ్వు నీ ఆహారం కోసం ఇంకెక్కడైనా ప్రయత్నించు అని అన్నాడు. కానీ పులి ఆ మాటకు ఒప్పుకోక, ఏయ్ నువ్వు అదేమీ వీలు పడదు, అట్టే ఆలస్యం చేయక వెంటనే ఎద్దుల్ని విప్పి నా ముందర పెట్టు, లేకపోతే నేనే వాటి పని పడతాను అని దబాయించింది. మళ్ళీ రైతు ఆలోచనలో పడ్డాడు. ఈ పులి బాధ ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ అతనికి ఒక ఉపాయం వచ్చింది. పులిమామ, నీకు ఆకలి తీరాలే కదా, అంటే నీకు ఆకలి తీరటమే నీకు కదా కావలసింది. ఇంటి దగ్గర నాకు ఒక మంచి బలిసినటువంటి ఒక ఆవు ఉంది. కాసేపు ఆగావంటే నేను ఇంటికి వెళ్ళి ఆ ఆవును తెచ్చి నీకు ఇస్తాను. ఎద్దుల్ని మాత్రం వదిలిపెట్టు, ఎద్దులు లేకపోతే నాకు బ్రతికే లేదు అన్నాడు. పులికి మాత్రం నాకు ఎద్దులే కావాలి, నాకు ఆవు తింటే నాకు కడుపు నిండిపోదు, నాకు ఎద్దులు మాత్రమే కావాలి, 2 చాలా బలంగా ఉన్నాయి, అలాంటి ఎద్దులని నేను తింటాను అని అన్నాడు. అయితే లేదు అని బాగా రిక్వెస్ట్ చేసేసరికి, సరేలే అలాగే లేవయ్యా, అయితే త్వరగా పోయి నీ ఆవుని తోలుకొని రా అని అంది. ఇప్పటికీ గండం గడిచింది కదా అని ఆ రైతు ఇంటి దోవ పట్టాడు. ఇంటికి చేరుకొని భార్యతో జరిగిన సంగతి అంతా చెప్పి తను ఆవుకి పులిని ఆహారంగా ఇస్తానని చెప్పి వచ్చిన సంగతి కూడా చెప్పాడు. అంతా విని ఆ రైతు భార్య చాలా కోప్పడింది. చాలులే, మహా తెలివైన పని చేసుకొచ్చావు. ఆవును ఇచ్చివేస్తే పిల్లలకు పాలు ఎక్కడి నుంచి వస్తాయనుకుంటున్నావు? అదీ కాక నాకు ఆవు లేకపోతే నాకు ఎలా ఇంట్లో పిల్లలకు పాలు ఎలా? అసలు ఏమాత్రం వీలు లేదు, కావాల్సి వస్తే నీ ఎద్దుల్ని ఇచ్చుకోవు అని మొండికేసింది. ఓసి వెర్రిదానా, మనం ప్రాణాలు నిలుపుకోవాలంటే అన్నం కావాలి, కానీ పరమాన్నం లేకపోతే చచ్చిపోతామా? అన్నం కావాలంటే ధాన్యం కావాలి, ధాన్యం కోసం పొలం దున్నాలి, పొలం దున్నటానికి ఎడ్లు కావాలి, కనుక ఎడ్లను ఇచ్చుకుంటే మనం పస్తులు ఉండాల్సిందే. కాబట్టి ఆవుని ఇచ్చుకొని ఈ ఆపద నుంచి తప్పించుకుందాం, లేదా నీకు ఇంతకంటే మంచి ఆలోచన ఉంటే చెప్పు అని అన్నాడు. నువ్వు ఎలా చెప్తే అలా చేస్తాను అని అన్నాడు. అప్పుడు ఆ రైతు భార్య కాసేపు ఆలోచించింది. ఆమెకు ఒక చక్కటి ఉపాయం దోచింది. సరే, నాకు మంచి ఐడియా వచ్చింది, దానివల్ల మనం ఎద్దుల్ని వదులుకోవక్కర్లేదు, ఆవుని వదులుకోవక్కర్లేదు. నువ్వు ఇప్పుడే పులి దగ్గరికి పోయి, అవును, ఈ విధంగా ఒక మాట చెప్పు, ఆవుని నా భార్య తీసుకొని వస్తుంది అని చెప్పు అని ఆ రైతుని పులి దగ్గరికి పంపింది. సరే అలాగే చేస్తాను అని ఆ రైతు పులి దగ్గరికి వచ్చి, ఇంటికి వెళ్ళి అన్ని ఏర్పాటు చేసి వచ్చాను, నా భార్య ఆవుకు పూజ చేసి ఇప్పుడే తెస్తుంది, కొంచెం ఆగు అని చెప్పాడు. సరే అంది పులి. ఇంతలో ఆ రైతు భార్య చీర బిగించి కట్టి ఒక గుర్రం మీద ఎక్కి అక్కడికి వచ్చింది. వస్తూనే పులివైపు చూస్తూ, అబ్బా, ఇందాకటి నుంచి వెతుకుతున్నాను, 3వ పులి ఎక్కడ దొరుకుతుందా అని. నా అదృష్టం కొద్దీ ఈ పులి దొరికింది, ఇవాళకి ఈ పులితో పూర్తిగా కడుపు నిండుతుంది అని గట్టిగా అరిచింది. ఈ మాటలు వినబడగానే పులి వెనక్కు తిరిగి చూడకుండా ఒక్కటే పరుగు లంఘించుకుంది. అంటే అమ్మో, ఈమెవరో నన్ను పులిని హంట్ చేయడానికి వచ్చినట్టుంది అని అనుకున్నాడు. వెంటనే కాబట్టి ఆమె భార్య ఈ ఆలోచన చేసింది కాబట్టి ఆ రైతు చాలా సంతోషించాడు. మళ్ళీ పులి అసలు అక్కడికి రాలేదు. అప్పుడు ఆ రైతు తన ఎద్దులతో మామూలుగా పొలం దున్ని పంట పండించుకుంటున్నాడు. ఈ రైతు భార్య పిల్లలు ఆవు పాలతో ప్రతిరోజు పరవాన్నం వండుకొని తృప్తిగా ఉంటున్నారు. అంతటితో కథ కంచికెళ్ళింది.
మనం ఇంటికి వచ్చేసాం. ఈ కథలో నీతి అంటే ఏంటి? ఆపదలో ఉపాయాన్ని ఆలోచించుకోవాలి. ప్రాణము అంటే ఎవరికైనా తీపే, ఎవరికైనా ప్రాణము పోతుంది అంటే ఎవరికైనా భయమే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు అనుకుంటారు, తప్పించుకుంటారు. మరి పులి అనవసరంగా ఎద్దులను ఆవుని తిందామనే ఆలోచనలో ఉంది, కానీ దాని ప్రాణం మీదకి వచ్చేసరికి అది పారిపోయింది. ఈ కథ చందమామ అనేటువంటి పుస్తకం నుండి నేను మీకు చెప్పాను. కథ నచ్చిందా పిల్లలు?